దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ముందుగా దేవత దేవునికి అందరము వందనస్తులమై ఉన్నాము. ఈ సమయంలో ఈ ఫేస్బుక్ లైవ్ను వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలైనటువంటి వారందరికీ మరియు న్యూ జెరూసలేం సంఘ బిడ్డలకును, అబుదుబాయ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకును మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామములో నా శుభములు ఈ శుక్రవార దినమున మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుని ఈ యొక్క ప్రోగ్రామును ప్రారంభించుకుందాం. ప్రేమాస్వరూపుడా, నమ్మకం గల మా తండ్రి, గొప్ప దేవుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మమ్మల్ని సజీవుల లెక్కలలో ఉంచిన విధానమును బట్టి నీకు స్తోత్రములు. భయంకరమైనటువంటి దుర్దినాలలో మేమున్నాం. భయంకరమైనటువంటి ప్రభువా పరిస్థితుల్లో మేమున్నాము తండ్రి. అయితే మమ్మల్ని క్షేమంగా ఉంచి కాస్తున్నందుకు నీకు స్తోత్రములు. సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నారు. ఆయా ప్రాంతాలు దేశంలో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు. ఈ భయంకరమైనటువంటి కరోనా అనే మహమ్మారి నుండి మమ్మల్ని దాయండి, కాపాడమని అడుగుచు ఉన్నాం. ప్రజలెవ్వరూ కూడా ప్రభువా విచ్చలవిడిగా లేకుండా నిన్ను స్తుతించేవారుగాను, గణపరిచేవారుగాను, నీ నామమును వెతికేటువంటి వారుగాను వారిని ప్రభువా తలాంతులతో నింపమని అడుగుచు ఉన్నాం. ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వెట్టికి ప్రభువా మీరే ఈ కార్యక్రమము ద్వారా, వాక్యము ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకునమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడుగుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లరా, ఈ సమయంలో ఒక పాటను పాడుకుని దేవుని మహిమపడతాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీరాకరించి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. నీరాకరించి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం.
మధ్యాహ్న కాల సమయంలో మాతో ఉండండి. ఈ భయంకరమైనటువంటి దినాలలో మేము ఉన్నాం. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా కుప్పలు తిప్పలుగా ప్రభువా ఈ మహమ్మారి యొక్క ఒడిలో పడిపోవచ్చున్నటువంటి జనాంగము అయ్యా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అడుగుచూ ఉన్నాం. మీరు స్తుతించబడాలి, గణపరచబడాలి. అన్యజనుల ఎదుట ప్రభువా మీ నామమును ప్రభువా ఒక్కసారి మిమ్మల్ని మీరు మహిమపరచుకొనమని, మీ నామమును హెచ్చించుకొనమని బ్రతిమాలుచు ఉన్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా నీ పాదములు పట్టుకుని బ్రతిమాలుచు ఉన్నాం. స్తుతియు మీకే, ఘనత మీకే, ఆరాధన మీకే తండ్రి. యేసు నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. మిమ్మల్ని గణపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవా, యాకోబుతో మాట్లాడినటువంటి దేవా, ఇసాకుతో మాట్లాడినటువంటి దేవా, గొప్ప దేవుడు, సర్వాధికారి దేవుడు యేసు నీకు స్తోత్రములు. మిమ్మల్ని కలిగి ఉండటము మేమెంతో ధన్యులమైనాము తండ్రి. మా వచనాలను భరించారు, మా పరిస్థితులన్నీ మీ యొక్క వీపు మీద వేసుకున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయనా ఇదిగో సంఘ భారము, బిడ్డల భారము, ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారి భారము నాయనా మీ పాదముల దగ్గర పెట్టుచూ ఉన్నాం. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము, గణపరుస్తూ ఉన్నాం. మీ నామమే హెచ్చింపబడాలి. మిరియాము అంటూ ఉన్నది, ఎర్ర సముద్రము దాటిన తరువాత పాట పాడుచు ఉన్నది, ఏల్పులలో నీ వంటి వాడు లేడని తండ్రి. నిజమే కదా ప్రభువా, ఇహమందు గాని పరమందు గాని ప్రభువా ఎవరు లేరు తండ్రి. మీకు మీరే గొప్పవారు నాయనా, మాకు మీరే గొప్పవారు తండ్రి. యేసు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్తుతి ఆరాధన నీ పాద సన్నిధికి చేర్చుకొనమని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామములో అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచన భాగమును నుండి 16వ వచన భాగం వరకు మనం చదువుకుందాం. అప్పుడు అతి వేగియగువాడు తప్పించుకొన జాలకపోవును. పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొన జాలకపోవును. బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును. విలుగాడు నిలవజాలకపోవును. వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును. గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథములో ఈ విధముగా వ్రాయబడినటువంటి మాటలు మనము చదువుకుని ఉన్నాం. కాస్త ఉపోద్ఘాతంలోనికి మనము వెళ్ళినట్లయితే మొదటి అధ్యాయములో యూదా రాజైన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలో, అంటే యెహోయాషు దినములలో 2వ యెరోబాము, మొదటి యెరోబాము కాదు. ఇశ్రాయేలు రాజ్యము 2గా విడబడినప్పుడు రెహబాము, అదే విధముగా యెరోబాము, ఆ యొక్క యెరోబాము కాదు కానీ ఇతడు 2వ యెరోబాముగా కనిపిస్తున్నాడు. ఉజ్జియా దినములలో యూదా రాజుకు ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజుకు యెరోబాము 2వ యెరోబాము దినములలో 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలు గూర్చి తెకోవాలోని పశువులు కాపరి అయిన ఆమోసు ఈ ప్రవచనమును తెలియజేస్తూ ఉన్నాడు. పశువుల కాపరిగా ఒక వ్యక్తి, ఒక ప్రవక్త తన్ను తాను తగ్గించుకుని చెప్పుకుంటూ ఉన్నాడు అంటే ఈ యొక్క ఆమోసు గ్రంథంలోనే ఆమోసునే మనము చూడవచ్చు.
ఇతడు ఇంకొక పని ఏమి చేసేవాడు అంటే 7వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఇతడు మేడు పండ్లు ఏరుకుని అవి అమ్ముకునేటువంటి వాడట. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క దర్శనము పొందినటువంటి వాడు. ఆ దర్శనము ఎప్పటిది అని మనం ఆలోచన చేస్తే, ఈనాటి కాలంలో జరగబోచున్నటువంటి పరిస్థితులను బట్టి ఆమోసు ప్రవక్త ప్రియ దేవుని బిడ్డలారా ప్రవచిస్తున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, రాబోయే దినములలో ప్రభు యొక్క రాకడలో మనుషుల యొక్క పరిస్థితి ఏమి ఉంటాయో, ఏ విధముగా ఉంటాయో తెలియజేసినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కాస్త ముందుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తే, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులను 7 నెలల బట్టి మనము చూచినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి లోకం యొక్క పరిస్థితి ఏ విధముగా ఉన్నదో మనము ఒక్కసారి ఈ వాక్యంలో చదువుకున్నటువంటి మాటలను బట్టి మనము గమనించుకోవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అట్టి ప్రవచనము ఈ యొక్క ఆమోసు ప్రవచిస్తూ ఉన్నాడు. ఇతడికి తగ్గింపు మనసు ఎక్కువ, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు, సూటైనటువంటి మాటలు ఆ కాలంలో చెప్పినటువంటి వాడు. ఈ ఆమోసును చూసి చాలా మంది విసుగు చెందేటువంటి వారట. ఎందుకు అంటే డైరెక్ట్ గా రాకడ సమయం గురించి, జరగబోయేటువంటి విపత్తుల గురించి చెప్పుచూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా భయంకరముగా బాధపడేటువంటి వారట. ఇతని మీద చాలా అసూయపడేటువంటి వారట. ఆ యొక్క సమయంలో ప్రజలు 7వ అధ్యాయంలో మనకి కనిపిస్తారు. ఇవన్నీ చదవటానికి సమయం కాదు, కానీ ఇక్కడ మనము చదువుకున్నటువంటి ఈ వాక్య ధ్యానములో మనుషుల యొక్క పరిస్థితి ఏ విధముగా ఉన్నదో తెలియజేస్తున్నాడు. ఈ ప్రపంచములో చాలా మంది బలాఢ్యులు ఉన్నారు, ఆర్థికముగా బలపడినటువంటి వారు ఉన్నారు, సూర్యులము అనుకునేటువంటి వారు ఉన్నారు, పరాక్రమశాలులు అనేటువంటి వారు ఆయా కాలంలో ప్రవక్తల కాలంలో ఉండేటువంటి వారు. ఇప్పుడు కూడా చాలా మంది మేము పరాక్రమశాలులము, ధైర్యవంతులము, అంత మాత్రమే కాదు మాకు చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఉంది అని చెప్పుకునేటువంటి వారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కనుసైగా, దేవుని యొక్క చూపు ఒక్కసారి లోకము మీదకి వచ్చినప్పుడు పెద్ద పెద్ద దేశాలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే బలమైనటువంటి దేశాలు, బలాఢ్యులు ఏ విధముగా రక్షించుకోవాలని పరుగులు పెడుచు ఉన్నారు, ప్రాణమును రక్షించుకోవాలని, అంత మాత్రమే కాదు తన దేశమును రక్షించుకోవాలని ఇలా ఎన్నో ప్రాతులు పడుచు ఉన్నారు. కానీ ఎవరికారే ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తూ ఉన్నది. తన ప్రాణం మీదకు వచ్చినప్పటికీ ఒక బలాఢ్యుడు ఏ విధముగా పరిగెడతాడో, అదేవిధంగా ఒక పరాక్రమశాలి ఏ విధముగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని చూసి మనుషులు మేము బలమైనటువంటి వారు అనుకునేటువంటి వారు ఇప్పుడు బట్టి చూసిన విధానమును బట్టి మనము చూస్తే, ధైర్యవంతులు ఏ విధముగా ఉన్నారని మనము చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క పరిస్థితి ఏ విధముగా ఉన్నది అంటే, ఈ లోకము మీదకి వచ్చినటువంటి ఈ మహమ్మారిని బట్టి, ఈ తెగులును బట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనుషులకు వెన్నులో వణుకు పుట్టుచు ఉన్నది. ఆడు ఎంతటి సమర్థుడైనా, అతడు ఎంతటి గొప్పవాడైనా, అతడు ఎంతటి దీన స్థితి వాడైనా ప్రియ దేవుని బిడ్డలారా ఒక విధముగా చెప్పుకోవాలంటే దీనులకు, అదే విధముగా దేవుని నమ్మినటువంటి వారికి నేను తెలియజేస్తున్నాను, క్షేమముగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ చదువుచూ ఉన్నటువంటి వాక్య భాగంలో ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి ఆమోసు ప్రవక్త తెలియజేస్తున్నటువంటి మాట ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యము తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, పరాక్రమశాలి ప్రియ దేవుని బిడ్డలారా, పరుగు ఎత్తువాడు తప్పించుకొనలేక ప్రియ దేవుని బిడ్డలారా గుర్రమునెక్కిన వాడు తన ప్రాణమును రక్షించు కొనలేకపోవచ్చు ఉన్నాడట. కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. 33వ కీర్తన 16వ వాక్య భాగమును ఒక్కసారి మనము ధ్యానము చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. 33వ దావీదు కీర్తన 16వ వచన భాగము ఒక్కసారి మనము ధ్యానము చేద్దాం.
33:16. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించాలదు అని రూటుగా వాక్యములో ఉన్నటువంటి సత్యమైనటువంటి మాట మనకి కనిపిస్తున్నది. మరి రక్షించడానికి సమర్థుడు ఎవరు? ఈ భయంకరమైనటువంటి పరిస్థితి నుండి దేవుడు ఈ విధముగానే ఉంచేస్తాడా? ఆమోసు ప్రవచించినటువంటి ప్రవచనను బట్టి ఈ బలార్జునులను, లేకుంటే ప్రియ దేవుని బిడ్డలారా ఈ పరాక్రమశాలులను ఈ విధముగానే ఉంచేస్తాడా అంటే ప్రియ దేవుని బిడ్డలారా అలాంటి ఉంచేటి దేవుడు కాదని చివరిగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఆయన పాదముల దగ్గరికి వచ్చి బలార్జుల సైతం, సూర్యుల సైతం, పరాక్రముల సారుల సైతం, ప్రియ దేవుని బిడ్డలారా నయమాను యొక్క జీవితము చూసుకునండి. అయితే అతడు పరాక్రమశాలియే, కానీ ప్రియ దేవుని బిడ్డలారా అతడికి ఉన్నటువంటి బలహీనతను బట్టి ఏమి చేయాలన్నా చేయలేకపోయాడు. ఎంతో ద్రవమును వ్యర్థపరిచాడు. కానీ ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు దేవుని కృప చేత అతడు బాగుపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక రాజు విశేష బలము చేత, తన సేనా బలము చేత తను రక్షింపబడడు. గుర్రములో ఉన్నటువంటి రాజు రక్షింపబడడు. ఒకవేళ గుర్రము యొక్క రథము మీద అతను తిరుగుచూ ఉంటే, గుర్రాల మీద అతను తిరుగుచూ ఉంటే ఆ గుర్రము యొక్క విశేష బలము చేత అతడు రక్షింపబడడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మరలా ఈ ఆమోసు గ్రంథంలోనే 8వ అధ్యాయంలోనే ఆమోసుకు తెలియజేస్తున్నటువంటి మాట ప్రియ దేవుని బిడ్డలారా ఒక మాటను చదివి నా వాక్య భాగమును నేను ముగిస్తాను. మొదటి నుండి 8వ అధ్యాయం మొదటి నుండి. మరియు ప్రభు అయిన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరిచి, ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని అడుగగా వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నది అని నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులు ఇశ్రాయేలులకు అంతము వచ్చి ఉన్నది. నేనికను వారిని విచారణ చేయక మానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును. ప్రతి స్థలమునందు అవి పారవేయబడును. అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ చదువుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా శవాలు కుప్పలు తిప్పలుగా పడి ఉన్నటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మందిరాలు ఆగిపోయినాయి. అయితే ఇక్కడ ఆమోసుకు ఒక యొక్క దర్శనమును చూపిస్తూ ఉన్నాడు. వేసపు కాలపు యొక్క పండ్ల గంప. మనకు అందరికీ తెలుసు వేసవ కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా ఏవేవి ఫలాలు మనకు ఉంటాయి. మామిడి పండ్లు, నేరేడు పండ్లు, ఇలా సీజన్ ఫ్రూట్స్ అనేటువంటివి మనకి ఉంటూ ఉంటాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఆ సీజన్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు మనము చాలా సంతోషిస్తాం, ఆహ్లాదకరంగా తింటూ ఉంటాం. ఇక్కడ ఆ దర్శనమును వేసవి కాలము దేనికి సూచన కనిపిస్తూ ఉన్నదంటే శ్రమలు పడేటువంటి కాలము, ఇబ్బందులు పడేటువంటి కాలము. మనుషులు వేసవి కాలంలో చాలా ఇబ్బందులు పడతారు, నీళ్లు దొరక ఇబ్బందులు పడతారు. అది వేసవి కాలము శ్రమ కాలానికి సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఆ వేసవి కాలంలో ఒక గంప కనిపిస్తూ ఉన్నది. ఆ గంపలో ఒక పండ్లు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం, అనేకమైనటువంటి పండ్లు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క జరిగినటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏమి చేస్తూ ఉన్నాడంటే అటువంటి ఫలాభరితమైనటువంటి జీవితం మనం జీవించాలి. ఎక్కడ?
ఇహమందును పరమందును. ఆ గంప పరలోక రాజ్యమునకు సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఈ శ్రమలలో ఎవరైతే దేవుని యందు విశ్వసిస్తారో, ఎవరైతే దేవుని వైపు మరలుతారో, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనుషులను సరిచేయటానికి అని, ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులను బోధపరచటానికి, ప్రభువులోనికి నడిపించటానికి దేవుడు ఈ భయంకరమైనటువంటి తెగులును ఈ లోకంలోనికి వచ్చేటట్టుగా చేసి ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులను ఏ విధంగా సరిచేస్తూ ఉన్నాడు ఇశ్రాయేలుని చూపించి 7వ అధ్యాయము 7వ వచన భాగంలో ఈ యొక్క మర్మమును తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచన భాగంలో, మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనపరచెను. యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడుగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నది నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇశ్రాయేలును మధ్యన మట్టపు గుండు వేయబోచున్నాను. నేనికను వారిని దాటి పోను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడిచ్చినటువంటి గొప్ప మాట. మట్టపు గుండు దేనికేస్తారు? ఒక ఇల్లు చక్కగా కట్టేటప్పుడు మట్టం అనేది చాలా అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఇల్లు కానీ ఒక గోడ కానీ కట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఇటుకలు బేర్చుకుంటూ ఆ సిమెంట్ కలుపుకుంటూ వారు ఆ యొక్క ఇటుకలను పెట్టుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. ఆ గోడ కట్టేటువంటి విధముగా ఆ మేస్త్రి ఆ గోడ కట్టినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఇటక బయటికి వస్తాది. తన లెవెలు ఆ మట్టపు గుండు పెట్టినప్పుడు అది సరైనటువంటి లెవెల్లో ఉండదు. అలాంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, అది లెవెలుగా ఉండటానికి, చక్కగా ఉండటానికి మట్టపు గుండు వేసి దాని సరైనటువంటి లెవెలులో కొలమానంలో ఉంటే ఆ ఇటకను అట్లా ఉంచుతారు. లేకుంటే ఆ ఇటకను కొట్టివేసి మరలా సరైనటువంటి స్థానంలో వేస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగా. దానికి ఆ గోడకి అప్పుడు ఒక రూపు అనేది వస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బయటకు వచ్చినటువంటి జనాంగాన్ని అదేవిధంగా చూసుకున్నట్లయితే వ్యతిరేకముగా ఉన్నటువంటి వారిని చూసి ఆయన అంటూ ఉన్నాడు, నేను వీరిని సరి చేస్తాను. వీరి మీద, ఇశ్రాయేలు మీదే కాదు, నీ మీద నా మీద కూడా ఆయన మట్టపు గుండు వేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక నేను ఇశ్రాయేలుని నేను దాటిపోను. ఇశ్రాయేలే కాదు, నిన్ను నన్ను కూడా ఆయన దాటిపోవటం లేదు. అయితే ఒక పండ్ల గంపను చూపిస్తూ ఉన్నాడు. ఆనికి ఆ యొక్క సాదృశ్యానికి ఏ విధమైనటువంటి ప్రియ దేవుని బిడ్డ అర్థము కలిగి ఉన్నది అంటే, మనము రాబోయే దినాలలో ఇహమందును పరమందును, శ్రమలలోను ఇబ్బందులలోను, ఇరుకులోను శోధనలోను మనము ఫలించేటువంటి వారిగా ఉండాలి అని ఈ వాక్యము రూఢిగా తెలియజేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు కోరుకుంటున్నావా ఫలాభరితమైనటువంటి జీవితం? ఈ శ్రమలలో నుండి, శ్రమల యొక్క కొలువులో నుండి మనం వెళ్ళి ఉన్నాం. అలాంటప్పుడు ఈ వేసవ కాలపు సూచన మనం చూసి, ప్రియ దేవుని బిడ్డలారా, మరలా ఆ గంపను చూస్తూ ఉన్నాం. నిత్యరాజ్యములో మనము ప్రవేశించే వారుగా, ఇహమందును పరమందును మనము ఫలించేటువంటి వారుగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకంలో చనిపోయారు. సుమారుగా 2 కోట్ల దాటి పైబడే చనిపోయినటువంటి దాఖలాలు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. అందులో ఎంతమంది రక్షింపబడినటువంటి వారు, ఎంతమంది రక్షింపలేనటువంటి వారు పరలోక రాజ్యంలో వారు ఫలించలేరు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తీసం పొంది రక్షింపబడి నీవు ఇహమందును ఫలాభరితమైనటువంటి జీవితము, పరలోక రాజ్యములో, నిత్య రాజ్యంలో ఫలాభరితమైనటువంటి జీవితంలో కలిగి ఉండాలని మనవి చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. శ్రమల కాలంలో ఆయనను మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు.
ఇబ్బందులలో, భూకంపములో వచ్చినప్పటికీ అది ఆమోసుకి దర్శన రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆమోసు లాంటి దర్శనములు మనము కూడా కలిగి ఉండాలని మనవి చేస్తూ, ఆ మట్టపు గుండు వేసినప్పుడు నీవు సరైనటువంటి రీతిలో ఆ గోడ భాగంలో, నీవు కట్టబడినటువంటి ఆ గోడ భాగంలో సరైనటువంటి విధముగా మనలను దాటిపోకుండా సమపాళ్లలో దేవుని యొక్క సన్నిధానంలో ఉంటూ ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువు నామమును హెచ్చిస్తూ, ఇటువంటి భయంకరమైనటువంటి దినాలలో ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క సన్నిధానములో ఆయన ఇచ్చేటువంటి జవాబు కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ, ప్రభు యొక్క పాదాలు పట్టుకుని బ్రతిమాలుచు, ఆయన యొక్క ఒడిలో ఆయన బలమైనటువంటి హస్తముల కింద దీన మనసుకులై ఉండి ప్రభువుని కనపరిచేటువంటి వారుగాను, ప్రభువుని మహిమపరిచేటువంటి వారుగాను ఉండాలని తెలియజేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నా. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమాస్వరూపుడా, నమ్మకం గల మా తండ్రి, ఇదిగో నాయన మా ప్రాంతము అదే విధముగా ప్రభువా ఇంకా లోకం యొక్క స్థితిగతులు అయ్యే భయంకరంగా ఉన్నాయి తండ్రి. అవన్నీ కూడా ప్రభువా ఆయన మట్టపు గుండు వేసి ప్రభువా ఇశ్రాయేలు ప్రజలను దాటిపోనట్టు చెప్పినటువంటి వాగ్దానం మా పక్షాన కూడా ప్రభు మమ్మల్ని దాటిపోక మమ్మల్ని కాపాడి సంరక్షించు ప్రభు. నీకు సాక్షులుగా ఉండేటువంటి కృపను మాకు అనుగ్రహించి మిమ్మల్ని మీరు మహిమపరుచుకోమని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క దయ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధిని తల వంచినటువంటి బిడ్డలకును, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నటువంటి బిడ్డలకును, ఈ లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును సదాతోడైంది నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామమున సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you.